నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ మాట దావీదు భక్తుడు రాజు అయ్యుండి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి అయ్యుండి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు ఈ ప్రత్యేకమైనటువంటి పాట పాడుకుంటున్నాడు. ఈ కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు పాడుకున్న పాట ఏంటి అని అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములో నా వెంట రావాలి అని పాడుకున్నాడు పాట. నేను ఏమంటున్నాను అని అంటే, ఎవరు మాట్లాడొద్దు దయచేసి, కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు వివరించను, తక్కువ సమయంలో ముగించుకుందాం. నేను ఏమంటున్నాను అని అంటే, దావీదు మహాభక్తుడు రాజు అయ్యుండి వాస్తవానికి చిరకాలము నాకు సింహాసనం ఉండాలి అని కోరుకోవట్లా, నేను వజ్ర వైడూర్యాలతో తొలతోగాలి అని కోరుకోవట్లా, రాజరికంగా నేను పరిపాలిస్తున్న ఈ పరిపాలనలో నాకు మంచి పేరు రావాలి అని కోరుకోవట్లా దావీదు జీవితంలో, దావీదు బ్రతుకులో దావీదు ఏం కోరుకుంటున్నాడు అయ్యా అంటే, వజ్ర వైడూర్యాలు కోరుకోవట్లేదు కానీ, సింహాసనం చిరకాలం ఉండాలని కోరుకోవట్లేదు కానీ, నా బ్రతుకులో నీ కృప క్షేమం ఉంటే చాలయ్యా అని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను ఏమంటున్నాను అని అంటే, ఎందుకని దావీదు వజ్ర వైడూర్యాలు కోరుకోలేదు, కృపాక్షేమాలే కోరుకున్నాడు. మీ అందరితో నేను ఒక మాట చెప్తాను. మన జీవితంలో మనం ఎంత సంపాదించినా, మనం ఎంత ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టినా, కోటీశ్వరులమైనా, వజ్ర వైడూర్యాలతో తొలతూగుతున్న వారమైనా, నేను అంటున్నాను, నీ బ్రతుకులో దేవుని కృప లేకపోతే ఆ ఆస్తి దేనికి అక్కడికి రాదు. అందుకే దావీదుకి ఈ విషయం తెలుసు. దావీదుకి ధనం, ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతులు కంటే కూడా అవి ఉన్నా లేకపోయినా దేవుని కృప ఉంటే నేను క్షేమంగా ఉంటా అని ఆశపడి పాడుకున్నాడు. ఈరోజు మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, లక్కీకి కూడా, లక్కీనా పేరు, లక్కీకి కూడా దేవుని కృప క్షేమం తన జీవిత కాలం అంతా ఉండును గాక. లక్కీకైనా మనకు కూడా ఉండాలా? తప్పనిసరిగా ఒక లక్కీకే కాదు, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఒక లక్కీకే కాదు, మనందరికీ దేవుని కృపాక్షేమాలు ఉండాలి. మొన్న భయంకరమైన తుఫాన్లు, వరదలు భయంకరంగా వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయి వ్యవసాయ సైంటిస్ట్ అట, లక్షల్లో జీతం వచ్చింది ఆ అమ్మాయికి. వినండి జాగ్రత్తగా. ఆ అమ్మాయి ఈ తుఫాను వచ్చే మూమెంట్లోనే వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అన్నయ్యకి ఏదో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ నుండి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని సెలవు ఏర్పాటు చేసుకొని ఇంటికి వచ్చేసి తన అన్నయ్య యొక్క సహోదరుడి యొక్క ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని చూసుకుంది. మరలా తిరిగి ఫ్లైట్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయం వాళ్ళ నాన్నతో చెప్పింది, నాన్న వర్షం వస్తున్నా కానీ నేను తప్పనిసరిగా డ్యూటీలో జాయిన్ అవ్వాలి, నేను అర్జెంటుగా నేను ఫ్లైట్కి వెళ్ళిపోవాలి ఈ నైటే అని వాళ్ళ నాన్నతో మాట్లాడితే, వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఇద్దరు కలిసి సరేనమ్మా అని చెప్పి కారు తీసుకొని కారులో బయలుదేరారు, హైదరాబాద్ బయలుదేరగా జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆ రోడ్డు మార్గంలో వెళుతూ ఉండగా ఈ తుఫాను ప్రభావం విడవకుండా ఒక రోజు కురిసినందువలన భయంకరంగా ఆలేరు నది అనే ఒక నది, ఆ వాగు, ఆ నది రోడ్డు మీదకు పారిందట. వీళ్ళు వెళుతున్నటువంటి ఆ వాహనం, ఆ కారు ముందుకు వెళుతూ ఉండగా ఆ రోడ్డు మీదకు పారుతున్న నీళ్లు దాటి వెళ్ళొచ్చులేని కారు ముందుకు తీసుకెళ్లారు. ప్రియులారా, జరిగిన విషయం ఏంటి అని అంటే, ఆ సగం దూరం వెళ్ళిన తర్వాత కారు ముందుకు వెళ్ళేది కాట్లా, వెనక్కి వెళ్ళేది కాట్లా, వెనక్కి రావేది కాట్లా, నీళ్లు రోడ్డు మీద నడుము లోతు వచ్చేసినాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి భయం వేసింది, ఇంటికి ఫోన్ చేసింది, తల్లిదండ్రులు అన్నదమ్ములకు ఫోన్ చేసింది.
ఫోన్ చేసి మేము ఇక్కడ చిక్కుకున్నాం, ఈ వరదలో చిక్కుకున్నాం, అర్జెంటుగా మరి పోలీసు వారికి ఫోన్ చేయండి, మమ్మల్ని ఇక్కడ రక్షించడానికి వారు వస్తే బాగుంటుంది అని ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఫోన్ పెట్టేసింది. ఈ లోపల వాళ్ళ అన్నయ్యలకు ఈ విషయం తెలిసి ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి 108కి ఫోన్ చేసి మా చెల్లెలు ఇక్కడ ఆ వరదలో చిక్కుకున్నారు, రోడ్డు మీదకి వరద వచ్చిందట, వాళ్ళు ముందుకెళ్ళైతే కావట్లేదు, వెనకెళ్ళైతే కావట్లేదు, కొంచెం సహకరించండి అని పోలీసు వారికి ఫోన్ చేస్తే వాళ్ళు సహకరించడానికి కొంచెం లేట్ అయింది. ఈ లోపల మరలా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి ఊరికి వచ్చిన నీళ్లు మీరు ఏమైనా బయటకు వచ్చారా, అక్కడే ఉన్నారా అని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్రియులారా, ఫోన్ వినపట్ల. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఇంకా ఆ అమ్మాయి ఫోన్ వినపట్ల. కారణం ఏంటో తెలుసా? ఆ వరద ఉధృతి ఎక్కువైపోయింది. ఆ వరదలో తండ్రి కూతురు ఇద్దరు కొట్టుకుపోయారు. ఆ తండ్రి కూతురు ఇద్దరు చనిపోయారు. ఆ అమ్మాయిని పెళ్లి కూడా కాలేదు. తర్వాత ఆ అమ్మాయిని పొద్దున్నే రెస్క్యూ టీము అదంతా గాలించగా ఆ అమ్మాయి ఆ నీళ్ళ ఒడ్డున చనిపోయి శవమై తేలింది. వాళ్ళ తండ్రి కనపడకపోతే వాళ్ళ తండ్రి కోసం మళ్ళా ఆ రోజంతా రెస్క్యూ టీము గాలించగా ఆ 2వ రోజుకి వాళ్ళ తండ్రి శవం దొరికింది. ఇప్పుడు నేను ఏమంటున్నాను అని అంటే, ఆ అమ్మాయికి లక్షల్లో జీతం వచ్చింది, మంచి పేరు ఉంది, సైంటిస్టే, గొప్ప స్థితిలోనే ఉంది, అన్ని విషయాల్లో గోల్డ్ మెడలిస్ట్ అట. ఇప్పుడు నేను ఏమంటున్నాను అని అంటే, ఎంతున్నా దేవుని కృప లేకపోతే మనకి క్షేమం ఉండదు. అందుకే లక్కీకి ఏముండాలి అని అంటే క్షేమం ఉండాలి. క్షేమం ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఇలాంటి ప్రార్థనలు జరగాలి. ఇలాంటి ప్రార్థనలు జరిగి ఇంతమంది దైవ సేవకుల సమక్షంలో ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేసి, సంఘం అంతా ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేసి, ఆ పిల్లోడు భవిష్యత్తు కాలంలో కృపా క్షేమాలతో వర్ధిల్లాలి అని తప్పక ప్రార్థన చేయాలి. అందుకే దావీదు భక్తుడు కూడా తనకి ఎంతున్నా, తను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి, ఆ సింహాసనం చిరకాలం ఉండాలని కోరుకోలేదు. కానీ నా బ్రతుకులో ఏముంటే చాలనుకున్నాడు? దేవుని కృప, దేవుని క్షేమం ఉంటే చాలనుకున్నాడు. అందుకే మనందరికీ కూడా తప్పనిసరిగా ఈ దుర్దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లల మీద, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, మీ యజమానుల మీద, మీ భార్యల మీద, మీ కుటుంబ సభ్యుల మీద డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ దేవుని కృప లేకపోతే ఆ ఇంట్లో క్షేమం ఉండదు. ప్రియులారా, దయచేసి గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది. ఆది కాలంలో మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, కోట్ల దేవుని దూతల చేత ఆరాధించబడుతూ, పొగడబడుతూ, కనపరచబడుతున్నటువంటి ఆ మహోన్నతుడైన దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాన్ని పరిశీలించడం కోసం భూమి మీదకు దిగొచ్చాడు. ఆయన దిగొచ్చి అందరి హృదయాన్ని పరిశీలిస్తూ ఉండగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి హృదయాలు చెడిపోయి ఉన్నాయట. హృదయాలలో ఉన్న ఊహ, తలంపులు, ఆలోచనలన్నీ కేవలం చెడ్డమై ఉండటం దేవుడు చూసి, ఈ కాలంలో ఉన్నటువంటి మనుషులలో ఎవడైనా నా మాట వినగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ తరములో ఉన్నటువంటి మనుషులలో ఎవడైనా నా మాట వినగలిగిన వాడు ఉన్నాడా అని దేవుడు వెతికితే ఆ కాలంలో ఉన్న మనుషులలో ఎవడు దేవుడు మాట వినేవాడు కనపడినా దేవునికి. ఎందుకయ్యా దేవుని మాట వినేవాడు కావాలి దేవునికి అని ఆలోచిస్తే అక్కడ రాయబడి ఉంటది, నా కృప పొందగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని వెతికితే ఒక్కడు దేవునికి కనపడ్డాడు. ఆ ఒక్కడి గురించి ఒక్కసారి చదువుతాం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము చదువుకుందాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం. అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడయ్యాడు. నేనేమంటున్నాను అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులందరి మీదకి కోట్ల మంది భూమి మీద మనుషులు ఉన్నారు ఆ కాలంలో. కానీ వారందరి మీదకి రాని కృప ఎవరి మీదకి వచ్చింది అని అంటే ఆ కాలంలో ఉన్న నోవాహు మీదకి వచ్చింది. నోవాహు మీదకి కృప రాగా నోవాహు పిల్లల మీద కూడా ఆ కృప విస్తరించింది. దేవుని స్తోత్రం.
ఇంకో మాట చెప్తానేనండి, ఆ సందర్భంలో అందరి మీదకి ఎందుకు దేవుని కృప రాలేదు, నోవాహు ఒక్కడి మీదకి ఎందుకు దేవుని కృప వచ్చింది? ఏందో, నోవాహు మాత్రమే దేవుని మాట వినేవాడుగా కనపడ్డాడు దేవుడు. ఈ రాత్రి నేనేమన్నాను అంటే, నువ్వు దేవుని మాట వినేవాడు అయితే, నీ పిల్లలు దేవుని మాట వినేవారైతే దేవుని కృప తప్పక నీ ఇంటి మీదకి వచ్చింది. ఆమేన్. నువ్వు దేవుని మాట వినని వాడువైతే, నువ్వు దేవుని మాట లెక్క చేయని వాడువైతే, నువ్వు దేవుని మాట నిర్లక్ష్యం చేసేవాడు అయితే దేవుని కృప నీ ఇంటి మీద నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. నేనేమంటున్నాను అంటే, దేవుని కృప మన ఇంటి మీద నుంచి దూరం అవ్వకూడదు. దేవుని కృప మన పిల్లల మీద నుంచి దూరం అవ్వకూడదు. విషయం ఏంటి అని అంటే, మీరు గమనించండి, దేవుడు చెప్పాడు భయంకరమైనటువంటి కీడు భూమి మీదకి రాబోతుంది, మనుషుల మీదకి రాబోతుంది, ప్రచండమైన వర్షం కురవబోతుంది, ఆకాశపు తూములు విప్పబడబోతున్నాయి, జల ప్రళయం రాబోతుంది. మనుషులందరూ దేవుని మాట వినకుండా వారి వారి ఇష్ట క్రమాల ప్రకారం వారి వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉండగా దేవుని శిక్ష భూమి మీదకి రాబోతుంది అని మనుషులందరికీ తెలియపరచబడింది. తెలియపరచబడితే కానీ ఒక్కడు కూడా దేవునికి భయపడలా. ఈనాటి దినాలలో కూడా మనం గమనించినట్లయితే మనుషులకి దేవుని రాకడ, రెండవ రాకడ వస్తుంది. యేసయ్య రాకడ దగ్గర పడింది. మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకొని వారు బాప్తిసం పొందండి, రక్షణ లేని వారు రక్షించబడండి, వంకర బుద్ధి కలిగిన వారు బుద్ధిని మార్చుకోండి, స్వార్థాలు మానేయండి, మీ చెడు వ్యసనాలు మానేయండి, సంపూర్ణంగా యేసుక్రీస్తు రక్తంలో మీ పాపాలు కడుక్కోండి, మారు మనసు పొందండి అని అంటే కొంతమందికి ఎగతాళి కారణంగా ఉంది. ఆనాటి దినంలో కూడా నోవాహు ఇంటింటికి వెళ్ళి, అయ్యా జలప్రళయం రాబోతుందట, మనుషులందరూ చచ్చిపోబోతున్నారట, మీరందరూ మారు మనసు పొందండి అంటే నోవాహుని ఎగతాళి చేశారు. కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే, దేవుడు మాట విన్నటువంటి ఒక్క నోవాహు ఇంటి మీదకి దేవుని కృప వచ్చింది, మిగతా వారి మీదకి దేవుని కృప రాలేదు. ఈ లోపల ఆకాశం నుండి ప్రచండమైన వర్షం కురవటం ప్రారంభించింది. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురవటం ప్రారంభించింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, ఇల్లు మునిగిపోయినాయి, చెట్లు మునిగిపోయినాయి, కొండలు మునిగిపోయినాయి, చివరకు పర్వతాలు మునిగిపోయినాయి. ఆ సమయంలో భూమి మీద ఉన్నటువంటి దేవుని మాట వినని వారందరూ జలప్రళయములో నశించిపోయారు. కానీ దేవుని కృప పొందిన ఒక్క కుటుంబం రక్షించబడింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, దేవుని కృపని ఇంటి మీదకి వస్తే ఏం జరిగిందో తెలుసా? మరణం నుంచి తప్పించబడతావు. ఆమేన్. దేవుని కృపని పిల్లల మీదకి వస్తే ఏం జరిగిందో తెలుసా? మరణం నుంచి తప్పించబడతావు. కనుక దేవుని పిల్లలుగా మనం గమనించాలి. దేవుని చిత్తమైతే మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికే సమయం చాలా మించిపోయింది కనుక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృతజ్ఞత